వస్తా బాబు. ఓకే. అందరూ కలిసి నన్ను ఆట పట్టిస్తారా? అందరి సంగతి చెప్తా. బాబాయ్ సంగతి తర్వాత ముందు పట్టిల్ అక్కకివ్వాలి. ఇలా అయితే ఎప్పటికీ వాళ్ళిద్దరి మధ్య దూరం దగ్గర కాదు. వేడుక వేడుకలా ఉండాలి. అడుగు ముందుకు పడ్డాక వెనక్కి లాగద్దు. అది కండిషన్. మరి మీ వాడి చేత చీమడుగులు వేయిస్తే ఎలా? మీరు మీ అమ్మాయితో దోమ అడుగులు వేయించండి. ఆహా, మీ అబ్బాయి తాబేలు నడకలు నడుస్తున్నాడు, మా అమ్మాయి కుందేలు పరుగులు తీస్తోంది. కాపురానికి రావాలని మంగమింట్లో అడుగు పెట్టాలని ఆరాటపడుతుంది. అబ్బో, అబ్బాయికి అమ్మాయి మీద ఆనటం లేదా? భలే దానివి, ఎందుకుండదు? అయితే వదలండి. సాకేత్ బాబు పూసేయండి. మీరు పూసేయండి. సాకేత్ బాబు అది అది తీసుకోండి మా అందరు చూసుకోండి. సాకేత్, ఏమైంది సాకేత్? ఇవి మీరిచ్చిన మువ్వలే కదా, చాలా బాగున్నాయి. నేను వేసుకుంటే మీకు నచ్చాయా? ఏంటి, విసిరి పారేసిన వాటిని వేసుకొచ్చి స్పెషల్గా వేసుకొచ్చాను, నచ్చాయా, బాగున్నాయా అంటున్నావు? ఏంటి, విసిరి పారేశారా? లేకపోతే అలాంటి చీప్ సరుకు నేను కొంటానా, నీకు ఇస్తానా? మీ ముసలావిడ ఇచ్చింది, పారేశాను. మరి స్వర్ణ మీరిచ్చారని చెప్పింది? ఇవ్వడానికి ఆమెకి బుర్ర లేదు, పెట్టుకొని రావడానికి నీకు అంతకన్నా బుర్ర లేదు.
చీప్ మనుషులు, చీప్ మెంటాలిటీ. విసిరేసిన వాటిని ఏరి పెట్టుకునే రకం. ఛ! అక్క ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు నన్ను అవమానాలు పాలు చేస్తావా? అక్క సారీ అక్క, ఇలా జరుగుతుందనుకోలేదు. ఏమనుకోలేదే? అతను విసిరి పారేసిన వాటిని ప్రెజెంట్ చేశాడని ఎలా తీసుకొచ్చిచ్చావు? అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు వాటిని నానమ్మ బావకిస్తూ ఇవి భద్రాచలం శ్రీరామనవమికి వెళ్ళినప్పుడు తెచ్చిన సీతమ్మ వారి మువ్వలు. భర్త చేత్తో భార్యకిస్తే ఆ జంట కష్టాలు ఏ జంటకి రావని చెప్తారు. ఆ సీతమ్మ వారి కష్టాలు మరెవ్వరికీ రావని నానమ్మంది కదా. అవి పెట్టుకుంటే నీకే కష్టం రాదని, రాకూడదని నాకు అనిపించింది. అమ్మవారి మువ్వల్ని నేనే నీ మీద ప్రేమతో తెచ్చిచ్చాను. అంతేకాని నిన్ను అవమాన పాలు చేయాలని కాదు. ఏ అమ్మవారి మువ్వలు, ఏ దేవుడి అక్షింతలు నా కష్టాలు తీర్చవనే నాకు అనిపిస్తుంది. అక్క, ఒకదాని వెనకాల ఇంకొకటి పోటీ పడి మరీ ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అన్నీ కలిసి నా నెత్తిన కుంపటి పెట్టేలా ఉన్నాయే గాని నా మనసుని కుదుటిపరిచేలా లేవు. ఈ మనుషుల్లో మార్పు రాదు, ఆ దేవుడి మనసు కరగదు. లేదక్క, నువ్వలా అనకు. నువ్వున్న పరిస్థితుల్లో ఆ భగవంతుడే ఒక దారి చూపించాలి. భ్రమ పడుతున్నావే నువ్వు. నాకు ఆ నమ్మకం ఎప్పుడో పోయింది. తండ్రి లాంటి బాబాయ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ అవమానానికి కారణమయ్యావు. ఇలా అవమానాలు పడ్డానికేనా మన మంచితనం? చివరికి ఈ మంచితనమే మన కొంపలు ముంచేలా ఉంది. ప్లీజ్ అలా మాట్లాడకక్క. నేను కావాలని చేయలేదని చెప్తున్నాను కదా. తప్పకుండా ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ధైర్యంగా ఉండలేకపోతున్నానే. అటు ఇటు పెళ్లి కావడము, పెళ్లి ఆగడమో ఏదో త్వరగా అవుతుందక్క. తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఇంకోసారి అలా మాట్లాడకక్క. సజ్జీ బజ్జీలో ఒకటైంది, ఎదురుకొళ్లలో ఇంకొకటైంది. ఇప్పుడు ఈ రిసెప్షన్లో ఇంకేమవుతుందోనని భయం భయంగానే ఉంది. ఏం అవ్వదక్క, నువ్వు హ్యాపీగా ఉండు. హ్యాపీనా? అది కరువై ఎన్ని రోజులైందో తెలుసుగా. సరే అక్క. సీత, అవతల రిసెప్షన్ కి టైం అవుతుందంట. అమ్మమ్మ గారు పిలుస్తున్నారు, తొందరగా రండి, త్వరగా రండి. అక్క ప్లీజ్ అక్క, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వనక్క. రా అక్క, నువ్వు రాకపోతే వేరే రకంగా ఫీల్ అవుతారు. రా అక్క. అక్క ప్లీజ్ రా అక్క. ఏ ఫోటోల వల్ల సీతకు చెడు జరగకూడదు, పెళ్లి ఆగకూడదని వాళ్ళకి ఇచ్చొచ్చాము. అవి ఆ దుర్మార్గుల చేతుల్లో పడి మంటపానికి చేరాయట. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు ఆ ఫోటోల విషయం చెప్పిన దగ్గర నుంచి భయంగా ఉందమ్మా. స్వర్ణ ఎలాగైనా వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి తీసుకుంటుందన్నావుగా. ముందు ఈ పాలు తాగు. తాగరా. అంది, కానీ అది వీలవుతుందా? వీలు కాకపోతే ఏం గొడవ అవుతుందో అనే భయం. అసలవి అతని చేతిలో పడి అంతదాకా వెళ్ళాయంటే
కాలం మనకు సహకరించడం లేదనిపిస్తుంది. లేకపోతే ప్రతిదీ ఇలా మనకు వ్యతిరేకంగా జరగడం ఏంటి? ఏదెలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించి ఏం చేయగలవు? ఏం చేయకపోతే సీతగారి పెళ్లి ఆగడానికి కారణం నేనవుతాను. ఎలాగైనా ఫోటోలు బయటపడకుండా చూడాలమ్మా. ఎలారా? రేపు మనం మండపానికి వెళ్దామమ్మా. ఏంటి, మండపానికి వెళదామా? అవునమ్మా. స్వర్ణకి హెల్ప్గా వెళ్ళి ఎలాగో అలాగా ఆయన దగ్గర నుంచి అవి లాగేసుకోవాలి. అవసరమైతే 4 తన్నైనా లాక్కోవాలి. వెళ్ళి రచ్చ చేస్తావా? అమ్మా, లేకపోతే ఏంట్రా? ఆ పిల్లాడు నీ పేరెత్తితేనే పక్కన మండిపోతున్నాడు. సీత కూడా నిన్నే తప్పు పడుతోంది. అలాంటప్పుడు నువ్వెలా అక్కడికి వెళ్ళగలవు? వాళ్ళు నిన్ను చూస్తే ఊరికే వదులుతారా? ఫోటోలకైనా ఏదో ఒక సమాధానం ఉంటుంది, కానీ డైరెక్ట్గా నువ్వే కనబడితే ఇంకేమైనా ఉందా? చాలా అల్లరైపోతుందిరా. సరే, నీకంత భయంగా ఉంటే నీ తరపున నేను వెళ్ళొస్తాను. నువ్వెళ్తావా? అవును, నేనే వెడతాను. ఆ పెద్దవిడికి నీకు పడదుగా. ఎందుకు వచ్చావంటే ఎవరు పిలిచారని అడిగితే ఏం సమాధానం చెప్తావు? ప్రశ్నించే అవకాశమే ఇవ్వను. ఒకవేళ ప్రశ్నించినా సమాధానం కరెక్ట్గా చెప్పి నోరు మోయించగలను. మనం బయటపడితే? ఆ అవకాశమే లేదురా. మనవేంటో ఆవిడికి తెలిసే ప్రసక్తే లేదు. ఎవరి తరపున వచ్చావని నిలదీస్తే? బంధుమిత్రుల సపరివారంలో ఒకదాన్ని అని చెప్తాను. అయినా అంతమందిలో నన్ను నిలదీసి తను బయటపడదు. నేను చేతనైన సాయం స్వర్ణకి చేసి వచ్చేస్తాను. ప్రమాదం లేదనుకుంటేనే వెళ్ళమ్మా. నీ భయం పోగొట్టడం ముఖ్యం, కానీ ప్రమాదాలకి నేనేం భయపడ్ను. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. అమ్మ జాగ్రత్తలు చూసే కొడుకువి నువ్వుండగా నాకేం భయం రా. ముందు పాలు తాగు. ఆలోచనలు మానేసి హాయిగా నిద్రపో. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. సీత, రెండత్తయ్య. అత్తయ్య గారు నిన్ను పిలుచుకురమ్మన్నారు. నన్న ఎందుకు? ఏమో తెలీదు. ఆవిడ నాతో చెప్తుందా వెళ్ళి పిలుచుకురా అని ఆర్డర్ వేసింది. అటెండర్లా నేను వచ్చాను. అయ్యో, అలా అనుకుంటారెందుకు? నీకన్నీ తెలుసు కదమ్మా, ఇంకెలా అనుకోను. పేరు కోడల్నే కానీ నా పోస్టు అటెండరేగా. అలా అనకండి అత్తయ్య. కష్టాలు ఎల్లకాలం ఉండవు కదా. నీ రాకతోనైనా అవి పోతాయనుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకుని సమర్థించే నా కోళ్ళు వస్తేనైనా నా అత్తగారి దాష్టికం తగ్గుతుందేమో. మీ కోరిక తప్పకుండా తీరుతుందనే నమ్మకంతో ఉండండి. ఆ ఆశ ఉండబట్టే అన్ని దిగమింగుకుని నెట్టుకొస్తున్నాను. పద, ఆలస్యమైందంటే ఎందుకు లేటు అంటారు. రామ్మా, మీరు రండి. ఇదేంటి వీళ్ళంతా ఏరి? అయ్యో 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 అయ్యో, అదేంటి సీతని మంగమ్మ గదికి తీసుకెళ్తున్నారు? ఉండి చెప్తాను. రామ్మా సీత, కూర్చో. ఇదిగో మంగమ్మ, రేపు పెళ్లి పెట్టుకుని ఇలా పెళ్లి కూతుర్ని మీ గదికి తీసుకురావచ్చా? ఇది పద్ధతేనా? ఇదేం అత్తారిల్లు కాదు. ఏమిటి పద్ధతుల గురించి మాట్లాడుతున్నావు? అత్తారిల్లు కాకపోతే మాత్రం ఇలా మీ గదికి తీసుకురాకూడదు కదా. ఏం కాంతమ్మా, కాళ్ల బేరానికి కూడా సిద్ధపడ్డావని
దయదలిచి పెళ్లి కుండనిస్తే మళ్ళీ మొదటికొచ్చి నాకే పద్ధతులు నేర్పిస్తున్నావేమిటి? వెళ్ళవతలకి. ఏంటి? నానమ్మా నువ్వు ఆగు నానమ్మా. ఏంటే ఆగేది? ఈవిడ గారు ఎంత కనికరం చూపిస్తే మాత్రం అయిన పని కాని పని చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? ఏం కాని పని చేశానని నువ్వు అలా నోరు పారేసుకుంటున్నావు? సీతని మీ గదికి ఎందుకు పిలిపించినట్టు? ఇది నా మనవరాలు. నిశ్చితార్థానికి ముందే దాన్ని నామర్చి అనిపించుకున్నాను. దాన్ని నేను ఈ గదికే కాదు కాంతమ్మా, అవసరమైతే మా ఇంటికే తీసుకెళ్తాను. అడగడానికి నువ్వెవరివి? అయినా నిన్ను ఇలాగే కొంగు బంగారం కట్టడానికి వస్తే తొందరపడి మాట జారేవు. తర్వాత నాలుగు ఖర్చుకుని నా ఇంటికి వచ్చి కాళ్ళబేరానికి వచ్చావు, బతిలాడుకున్నావు. మళ్ళీ తొందరపడకో. ఈసారి దయ తలచే ప్రసక్తే లేదు. మీరు దయ తలచండి, తలచకపోండి. సమర్థించుకోవడానికి 1,00,000 మాటలు చెప్పండి. అంతేగాని పద్ధతులు సరిగా జరగకపోయేసరికి మనసాగలేక చెప్తున్నాను. అయినా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేశాక ఇద్దరూ మండపం మీదే చూసుకోవాలి. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే పద్ధతి కాని దాన్ని పద్ధతి కాదని అంటుంది కాంతం. పిలిపించినందుకు కారణం చెప్పండి. అది సరైందనిపిస్తే మాట్లాడకుండా వెళ్తాను. అలాగా? సరే, అయితే అలా నించొని చూడు, తర్వాత నీకే తెలుస్తుంది. అలాగా? సరే, అయితే అలా నించొని చూడు, తర్వాత నీకే తెలుస్తుంది. సీత, అదిగో అది ఆదివారం ధరించాల్సిన కెంపుల హారం. చెవి కమ్మలు కూడా. అవి సూర్యుని ఆశీర్వచనాల కోసం. అవి సోమవారం చంద్రుని చల్లని చూపుల కోసం ముత్యాల హారం. ముత్యాలు పొదిగిన గాజులు. ఇది మంగళవారం కుజదోష నివారణ కోసం వగడాల హారం. బంగారం చుట్టూ పొదిగినవి. అలాగే వగడపు ఉంగరం. ఇది బుధవారం వేసుకోవాల్సింది. బుధుడి శుభదృష్టితో బుద్ధి కుశలత పెరగడానికి పచ్చల పగడాల పేరు. పచ్చల గాజులు. ఇది గురువారం బృహస్పతి అనుగ్రహం కోసం పుష్యరాగాల నెక్లెస్. కమ్మలు కూడా ఉంగరం. ఇక శుక్రవారం ధరించాల్సినవి సర్వసుఖ ప్రతీత శుక్రుడి కోసం వజ్రాల నెక్లెస్. వజ్రపు ముక్కు పుడక. ఇక శనివారం శని ప్రభావం తొలగిపోవడానికి నీలమణిహారం. ఈ 7 వారాల నగలు ధరిస్తే స్త్రీలకి గ్రహానుకూలత కలిగి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీటిని మా సీత రేపు నిండుగా అలంకరించుకొని మండపంలో మా ఐశ్వర్యం సీత అదృష్టం అందరికీ తెలిసేలా చేయాలని ఇవి సీతకిచ్చి పంపుదామని పిలిపించాను. అలాగే ఇవి తరతరాల నుంచి మా వంశీకులందరికీ కూడా అచ్చొచ్చిన రవ్వల గాజులు. రేపు గౌరీ పూజలో పెట్టి పూజ చేయించుకోమని చెప్పడానికే పిలిపించాను.
తప్ప ఇది కాని పనే. అలా మిడిగుడ్లేసుకొని చూస్తావే.